సంపాదిస్తాను కదా, నేను అప్పులు సంపాదించిన. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ వర్కౌట్ కావు. డైరీ ఫామ్ వెళ్దాము, అక్కడ డబ్బులు లాసు, ఇక్కడ డబ్బులు లాసు, ఇంకా మనకేం వర్కౌట్ కాదు. డైరీ ఫామ్ అయితే మనకు సెట్ అయిపోతుంది, ఊర్లో వెళ్ళిపోవచ్చు, ఉండొచ్చు అన్న డిసిషన్ తీసుకొని ఊరికి వెళ్ళిపోయినా. ఆ సిచ్యువేషన్లో నాకు ఒక వ్యక్తి ఫోన్ చేయడం ద్వారా ఈ ఆపర్చునిటీని తీసుకున్నా. ఇందాక మా చారి అని అన్నారు కదా, ఈ సస్తర్రా ఈ లొల్లి పోతుంది, ఆధార్ కార్డు ఇస్తే లొల్లి పోతుంది అన్న సిచ్యువేషన్లోనే మీటింగ్ పోయినాను. బిజినెస్లో డిసైడ్ అయిపోలేదు, డ్రీమ్ లేదు, ఏమీ లేదు, అన్నీ పోయినాయి. సో ఒక్కటే ఉండే, ఈ ఆధార్ కార్డు ఇచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తే మనోడు ఇంకొకసారి ఫోన్ చేయడం అన్నాడు. సో కాబట్టి నేను వస్తా పోయి ఎట్లయినా వస్తాను ఈ మీటింగ్ అని చెప్పినాను. సో తర్వాత ఈ ఆపర్చునిటీలో వచ్చి మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమై ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 164 రూపాయలు ఉంది. సో నా హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి చెప్పన్నా 10 లక్షలు ఉన్నది మేడం. అవునా? 10 లక్షలు వస్తే ఎట్లుంటుంది లైఫ్? జమ్ముకుంటేలా రోడ్డు మధ్య నుంచి నడుచుకుంటూ పోతాం, అవునా కదండి? సో నిజంగా సో ఒకప్పుడు అనుకున్నట్టు నేను బిజినెస్లో వచ్చినప్పుడు 30,000 వస్తే చాలు బిజినెస్ని ఆడిస్తా అని చెప్పేవాడు. 30 వచ్చిన తర్వాత మా అప్పులు అయినట్టు 30 వచ్చింది కదా, ఏంటన్నాడు 30 సరిపోతే 50 వస్తే చూద్దాం అనుకుంటుంది. ఆ 50 లక్ష అయింది, 1,00,000, 2 లక్షలు అయింది, 5 లక్షలు అయింది, ఈరోజు 10 లక్షలు కూడా అయిపోయింది. మరి మీ జీవితంలో కూడా 10 లక్షలు రావాలనుకుంటున్నారా? వస్తాయి పక్క, నమ్మండి, అంతే. సో ఈరోజు ఇదే బిజినెస్ నుంచి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. సో నా ఫస్ట్ ఈ బిజినెస్ నుంచి కార్ తీసుకుంటే స్కోడా ర్యాపిడ్ తీసుకున్నాను, ఫ్యామిలీ కోసం అని చెప్పి ఫోర్డ్ ఇండివర్ తీసుకున్నాను, నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ బెంజ్ కూడా తీసుకున్నాను 81 లక్షల రూపాయలు. సో కానీ ఈరోజు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే శ్రీనివాస్ బర్త్డే మాను అంటే అరే 10 లక్షల ఇన్కమ్ ఏమైనా చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. కానీ శ్రీనివాస్ బర్త్డే మాను కూడా 10 రూపాయల ఇన్కమ్ నుంచి వచ్చింది వెస్టీజ్లో. సో నేను నా బిఫోర్ వెస్టీజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు ఒక చిన్న పాప శ్రీయుక్తి ఉండేది. సో ఆమెకి మదర్ మిల్క్ లేకపోతుండే, నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. సో పాల డబ్బాకు కూడా డబ్బులు లేని శ్రీనివాస్ బర్త్డే మాను రెండో పాప కొడితే మెర్సిడీస్ బెంజ్లోనే ఇంటికి తీసుకోబడింది. సో ఏదైనా అంటే మనం కలుసుకుంటే కాని పని భూమి మీద ఏమి ఉండదు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు ఈ జమ్మికుంటలో కూడా మనం అందరం కూర్చోవడానికి ఒక 3 వ్యక్తులు కారణం ఉన్నారు. ఒకరు లక్ష్మణ్ గారు ఉన్నారు, ఒకరు శారద గారు ఉన్నారు, ఒకరు రాధిక గారు ఉన్నారు. ఒకసారి వీళ్ళ కోసం సో ఏదైనా మనం తలుచుకుంటే కాని పని అంటే భూమి మీద ఏమైనా ఉన్నదా లేదా? తలకాయలు ఉత్తది సౌత్ ఆఫ్రికా భాష. ఇప్పుడు నేను ఏడబోదు సౌత్ ఆఫ్రికా. ఇందాక కారులో వస్తుంటే చార్లీ అన్న ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిండు. ఆయన హస్బెండ్ అడుగుతున్న వైఫ్ని బతుకు బస్ స్టాండ్ అంటే ఏంది అని అడిగినాడు భార్య. అయ్యో బాబా అది కూడా తెలియదు నీకు అన్న. నేను అనుకున్నది మాకు క్లారిటీ ఇస్తుందేమో. ఆమె ఏమంటుందంటే నేను బస్ స్టాండ్, నువ్వు బస్సు ఎక్కడన్నా తిరిగి మన ఎడికి రావాలి. అందుకే అంటారు బాబా బస్సు బస్ స్టాండ్ అయినది. ఇట్లా కూడా ఉండదా? నిజంగా సిచ్యువేషన్ ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలా చేస్తాను. మీరు ఇట్లా మొక్క మార్చుకోరు, ఇట్లా నాకు చూస్తున్న భయపడుతుంది. ఏంటి నేను జమ్మికుంటూ వచ్చినా లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఒక ఏరియాలో పోయినా రేపటికి రూపుందా? నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. నిన్నటి గురించి మర్చిపోవాలి, రేపటి గురించి వదిలేయాలి, ఈ రోజు ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇదే జీవితం. సో అప్పులోడు వస్తే రాని నైట్ వస్తాడు, ఇప్పుడు ఎందుకు వస్తాడు? మీటింగ్ కాడికి వస్తాడా? రాను కదా. చాలా మంది ఏం చేస్తారంటే అప్పులోడు వస్తారంటే భయపడతారు. నేనేం చెప్తా అంటే అప్పులోళ్ళకే ఎదురు పోయి షేకండి, నేను వాడి భయపడిపోతాడు. మీ దగ్గరికి రాదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నా. చాలా మంది చూడండి, డబ్బులు ఇచ్చి ఉంటే ఫోన్ ఎత్తుతారా? ఎందుకు? వాడు ఏం లోల్లో వాడు ఫోన్ ఎత్తుతాయండి కదా. అదే నువ్వు ఉల్టా పోయినావు అనుకో, ఏమో వీడు ఎక్కడ పోతారో మన పక్కన ఎవరో ఒకటి ఇస్తాడే అనుకుంటారు మనోడు.
అవునా కదా? మీ టార్గెట్ డిఫరెంట్ ఉండాలి, మీ టార్గెటే చేంజ్ ఉండాలి. ఈరోజు జమ్మికుంటలో చాలా మంది పోయి దావతుల కాడ ఇంకో దగ్గర ఉన్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు రీడ? మీ కర్మ ఫలం మంచిగా ఉంది, అందుకే ఈడు ఉన్నారు. సో ఏంది అసలు కర్మఫలం అంటే ఏంటి? ఇంతకు తెలుసుకోవాలని ఉందా? చాలా షురు ఇద్దాం. ఇప్పుడు చాలా మంది ఇల్లు అమ్మలక్కలు ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఏం చేయాలి సార్, పొద్దుగాల నుంచి బోర్లు కొట్టినాం సార్, అరే ఒడ్డెమాన్ సార్ వస్తుండ్రా ఎత్తి కొట్టుకొని చెప్పినాం సార్, రాకపోయే సార్ ఎవరు రాకపోయే. అవునా కదా? వాళ్ళు రారు, నాకు తెలుసు. హైదరాబాద్ ఉండగానే తెలుసు నాకు వాళ్ళు రారు. మీకు చెప్పిపోదామని నాకు వచ్చినాను, నిజంగా చెప్తున్నాను. నేను మీకు చెప్పిపోదామని వచ్చిన ఇందాక. ఏంది కర్మఫలం అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఎవరు? జరసేపు. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. సో వాళ్ళకి ఒక్క పాప ఉండేది, చిన్న పాప. సో తండ్రికి పాప ఎట్లా గుండెల పైన పెట్టుకొని చూస్తుంది, అవునా కదా? సో ప్రతి ఒక్క తండ్రి తన కూతురు గురించి ఆలోచించి ఏం ఆలోచిస్తాడు అంటే, నాకంటే గొప్పోడు, నాకంటే తెలివికల్లోడు, నాకంటే అందగాడు, నాకంటే సంపాదించినోడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాడు, అవునా కదా? తగ్గీడు ఎక్కడ ఏ తండ్రి కూడా. సో వాళ్ళు చాలా మంచి కుటుంబం, ముచ్చటైన కుటుంబం, చింతలేని కుటుంబం, చాలా డబ్బులు సంపాదించుకున్నారు. వింటున్నారా మీరు? వింటున్నారు కదా? సో మధ్యలో క్వశ్చన్లు అడుగుతాయి, ఇట్లా కాదు ఇక. అరే మీరంతా మనం వినకుండా ఎట్లా పోతుంది, ఖచ్చితంగా వింటారు. సో ఆయన పాప పెద్దదైపోయిన తర్వాత పెళ్ళి అయితే చేయాలిగా. సరే రంగరంగ వైభవంగా అట్లాంటి అల్లుడిని ఎత్తుకొచ్చిండు, పెళ్లి చేసిండు, రంగరంగ వైభవంగా కూడా కూతుర్ని అత్తగారింటికి పంపించేసి. సో అక్కడ వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ లైఫ్. సో చాలా బాగుంది. 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, 1 year అవుతుంది. సో కానీ వాళ్ళు ఒక బిజినెస్లో ఒక చిన్న లొసుకుల వల్ల కంప్లీట్ బిజినెస్ డ్యామేజ్ అయిపోయింది. ఎవరిది? అల్లుడు వాళ్ళ ఫ్యామిలీనా? మీరు ఏం విన్నారు? అల్లుడు వాళ్ళ ఫ్యామిలీనా? అవును, అదే. సరే, అయితే అది జరిగిపోయింది. తర్వాత లాస్ అయిపోయింది, బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు రోడ్డు పైన నిల్చున్న పొజిషన్కి వచ్చేసారు. సో ఇది ఇంటి పక్కన ఏమంటారు అప్పుడు? అమ్మ రాని వచ్చి కాలు రెడ్డి కథమైన బిడ్డలేదంటారు, అవునా? కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మా ఇంటికి వచ్చినావు కాబట్టే మాకు తెలిసింది మా వెనకాల గోతులు తీసుకొని ఉన్నానని. సో నువ్వే మా ఇంటి మహాలక్ష్మి. సో మంచి మాట కదా. మూర్ఖులతో వాదించొద్దు, ఎదుటి మాట్లాడొద్దు. సో కాబట్టి దానికి ఆన్సర్ని మనం వెతుక్కోవాలి, ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో కాబట్టి వాళ్ళు ఈ మాట మాట్లాడుకున్నారు, మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి. సో అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎవరైతే అల్లుడు ఉన్నాడో ఆయన జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక కంపెనీలో జాబ్ వెతుక్కోవడానికి వచ్చిండ్రు, కానీ అది ఏ ఏరియా అంటే వాళ్ళ అత్తగారుల ఇంటి పక్క గల్లీలో. సో వచ్చిండు, జాబ్ సెలెక్ట్ అయిపోయిండు. ఇంత దూరం వచ్చినా మా అత్తగారింటికి వెళ్ళి పోకపోతే మర్యాద ఉంటారా? అయ్యో మా అల్లుడు ఇంత దూరం వచ్చిండు, మా దగ్గరికి రాకుండానే పోయినాను అంటారా అన్నారా? సో కాబట్టి అత్తగారు ఇంటికి పోయిండు. అత్తగారు ఇంటికి పోయిన తర్వాత మర్యాదలన్నీ మనకు తెలిసే, ఎంతో అంత మర్యాదలు ఉంటాయి కదా. సో ఇంత భోజనాలు అన్నీ చేసి వడ్డించి అంత తినబెట్టి అంత అయిపోయిన తర్వాత అల్లుడికి డబ్బులు ఇవ్వడం అనేది చాలా తప్పు అంత, అవునా? అలా తలకాయ. సో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆమె ఇప్పుడు డిసైడ్ అయిపోయింది ఏమనంటే, మా అల్లుడు ఎట్లా నేను డబ్బులు ఇస్తే తీసుకోండి, కాబట్టి ఒక పని చేద్దాం, మా కూతురికి ఎట్లా బూందీ లడ్డూలు అంటే ఇష్టం. ఈ బూందీ లడ్డూలను చిరిమి అందులో గోల్డ్ బిస్కెట్లు పెట్టి ఒక 20 లడ్డూలు తయారు చేసి, బూందీ లడ్డూలలో బంగారు బిస్కెట్లు పెట్టేసి 20 లడ్డూలు చుట్టి ఓ డబ్బాలో పెట్టి, అల్లుడు నా కూతురికి బూందీ లడ్డూలు అంటే చాలా ఇష్టమయ్యా, ఈ లడ్డూలు తీసుకెళ్ళి నా కూతురికి అయ్యి ఇంకెవరికి ఇవ్వద్దు, నువ్వు మర్చిపోయి కూడా. అయ్యో అత్తయ్య గారు ఎందుకు చెప్పారు,
నేను మీ కూతురికే ఇస్తానండి, నేను అట్లే చెయ్యను సో అని చెప్పేసి సో ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన జేబులో పాకెట్లో 30-50 రూపీస్ ఎంతో 30 రూపాయలు 50 రూపాయలు ఎంతో ఉండే. కానీ ఈ లేచి కూర్చునే సిచ్యువేషన్లో అది పడిపోయింది. ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిపోయిండు, బస్ కోసం ఎక్కుదామని చూస్తుండు, జేబులో చేయి పెడితే జేబులో పైసలు లేవు. ఏం చేయాలి? అటు ఇటు చూస్తే పక్కన స్వీట్ షాప్ దొరికింది. స్వీట్ షాప్ లోపల వెళ్ళిండు, ఈ స్వీట్ బాక్స్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చిండు. ఇది తీసుకోండి, నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి, నేను బస్ టికెట్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేవని చెప్పి. అంతా అయిపోయా సో అతను 500 రూపీస్ ఇచ్చిండు, తీసుకున్నాడు, తను బస్ టికెట్ కొట్టుకొని వెళ్ళిపోయిండు. సో అదే రోజు వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్యని ఎప్పుడు తిరుగుతారు, ఏమనంటే ప్లీజ్ కూడా పైసలు ఉంటాయి కానీ తినో తాగో ఎంజాయ్ చేయో, ఎందుకు నీకు ఈ పైసలన్నీ అని చెప్పి. సడన్ గా ఆయనకి అది గుర్తొచ్చి అదే స్వీట్ హౌస్కి వెళ్ళిపోయి ఏమయ్యా బూందీ లడ్డూలు ఉన్నాయా నీ దగ్గర అని చెప్పాడు. ఉన్నాయి సార్, ఇప్పుడే ఫ్రెష్ ఉన్నాయా. చలో 2 కిలోలు ఇవ్వండి. అదే డబ్బా బయట ఇచ్చిండు, 1000 రూపాయలు లోపల ఇచ్చుకోండు స్వీట్ షాప్. 5 నిమిషాలలో 500 సంపాదించిందా లేదా? ఇక మనోడు ఆ స్వీట్ బాగా తీసుకొని కార్లో పెట్టుకొని ఇంటికి వచ్చి ఇగో అమ్మాయి స్వీట్ అని ఎప్పుడు లొల్లిలో దగ్గర అనిపించినాను. ఆ స్వీట్ కవర్ తీసుకపోయి ఎప్పుడైతే ఆమెకి ఈయనకి పోతే చక్కెర వచ్చింది ఆమెకి కవర్ చూసి, అరే ఇది ఇలాక నేను మా అల్లుడికి ఇచ్చి రోజునా, ఇప్పుడైతే మా ఆయన పట్టుకొని వస్తుండే. ఏదో జరిగింది గలతని లోపలికి పరిగెత్తి ఆ లడ్డూలు చిరిమి చూస్తే అట్లనే ఉన్నాయి బంగారు బిస్కెట్లు అందులో. వెంటనే పరిగెత్తుకొని బయట వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమించండి, ఇందాక ఒక చిన్న పని చేసినాను. ఏం చేసినావు అంటే, ఇందాక అల్లుడు ఇంటికి వచ్చాడు, ఆయనకి భోజనం పెట్టి డబ్బులు ఇస్తే తీసుకుంటాడో తీసుకోడో అని ఈ బూందీ లడ్డూలలో బిస్కెట్స్ పెట్టి ఇచ్చాను. పోయేటప్పుడు ఆయన పట్టుకుపోయాడు, మంచిగానే ఉంది కానీ వచ్చేటప్పుడు నువ్వు తీసుకొని వచ్చినావు, నాకు అదే అర్థం కాలే, మైండ్ పనిచేస్తుంది. సో అప్పుడు ఆయన చెప్తాడు ఏమనంటే, చూడమ్మాయి పిచ్చిదానండి, మన జీవితానికి ఒక కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది. అది నువ్వు చేసే పుణ్యాలని పాపాలను బట్టి అది నిన్ను నిర్ణయిస్తుంది. మీద కర్మఫలం క్లియర్ అయితే తప్ప నువ్వు వేరే పని చేయలేవు, నువ్వు తినలేవు, తినాలనుకున్నది తినలేవు, చేయాలనుకున్నది చేయలేవు. ఇప్పుడు చూడు, నా ఇంట్లో నుంచి 1/2 కేజీ బంగారాన్ని తీసుకుపోయి నువ్వు రోడ్డు మీద వేసినావు. నా కర్మఫలం బాగుంది కాబట్టి నా బంగారం బయట పోయినా ఇంటికి వచ్చిందా? అదే నా అల్లుడు కర్మఫలం బాగాలేదు, నా కూతుర్ని గుండెల మీద పెట్టుకొని చూసిన, ఏ రోజు ఒక బట్ట పెట్టి దూడ్చింది కాదు, ఒక గిన్నె కడిగింది కాదు, ఒక చేప తీసి ఛాయ్ చేసి ఇచ్చింది కాదు. మరి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ పని చేయాలా చేయొద్దా? ఈ కర్మ అనుభవించాలా అనుభవించొద్దా? సో కర్మ ఫలం అనేది ఎవరిని వదిలిపెట్టదు. వాళ్ళ కర్మ క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు మీటింగ్ అయినా అవుతారు, సక్సెస్ అయినా అవుతారు. పిలిచినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు మీరు పిలిచినంత మాత్రాన వస్తే వాళ్ళ కర్మ ఫలం ఎట్లా పోతుంది పైసా? అవునా కదా? సో వాళ్ళు రారు. మీరు 10 మందికి చెప్పాలి, అలా మీ ఎమ్మటి 2 మాత్రమే నడుచుకుంటూ రావాలా. ఇదే లెక్క గుర్తుపెట్టుకోరు. ఇప్పటి నుంచి 10 మందికి మీరు చెప్పినారంటే అలా మనోళ్ళు ఎంతమంది? ఇంకొక్కరు వేసుకో, 3 మీరు లేకపోతే. అంతకు మించి 7 మంది వచ్చి 3 మంది రారు, కాదు అట్లా. ఎందుకంటే బొగ్గుని బొగ్గు అని నిరూపించడానికి చెక్ చేస్తారా ఎవరైనా? చేస్తారా ఎవరైనా? కానీ బంగారమే అని నిరూపించుకోవడానికి ఎన్నిసార్లు కావాలి? ఎస్ సార్ నో? మీరు అందరూ బంగారం వాళ్ళని కాలచేసి అంతో కాకపోతే ఎవరితో అవుతుంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఈ బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ గుండె నిబ్బరం కావాలా. ఎవరైనా నో అన్నారంటే దాన్ని తట్టుకునే శక్తిని మనం తీసుకోగలగాలి. అప్పటిదాకా ఒక మేడం జాయిన్ అవుతారు, సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉంటారు. సో వెళ్ళి తన ప్లాన్ కంప్లీట్ చేసి జాయినింగ్ చేసి పీవీపీ ఇస్తారు. కానీ సడన్ గా ఒక వ్యక్తి నేను చేయని బిజినెస్ నాకు నచ్చలే, ఆ మీకు హట్ అయిపోతుందా లేదా? నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేను వచ్చి నీకు ఎప్పుడేంటి, నువ్వు నో అని చెప్పుడేంటి, చెప్ ఈ బిజినెస్ నేను ఏదన్నా అనుకోండి. ఖరాబ్ అయ్యేది ఎవరైతారు? ఎవరు ఖరాబ్ అవుతారు? బురదలో రాయిస్తే ఎవరి పైన పడుతుంది? అది బురద తెలిసినప్పుడు పోదు. ఓకేనా? మీరు కరెక్టే ఉన్నారా? నేను కరెక్ట్ ఉన్నారా? తెరసేపు అయితే ఉండబడ్డా ఏమో మీరు అట్లా చూస్తుంటే నాకు
ఎస్ ఆర్ నో? ఓపిక. సో దాంతో పాటుగా కోరిక, తీరిక, ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు వెస్టీజ్ బిజినెస్ ని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేస్తారు. ఆరోగ్యం, ఆనందం, ఆదాయం ఇన్ని ఉన్నాయి అలా. ప్యాసివ్ ఇన్కమ్ లో ఇన్ని ఉన్నాయి. సో మేడంకి ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వెరీ గుడ్ మేడం, ఆన్సర్ నేను అగ్రి. ఇంకా మీకు అడుగుతున్నా, మీరు వెస్టీజ్ ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? 1 year లో కార్ అండ్ 1 lakh. ఇంకా ఇంకా మీ డౌన్లైన్స్ కూడా మీరు అదే ఇప్పించాలనుకుంటున్నారు. పెద్ద డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్. ఇంకా అంటే మేడం ఒకరికే డ్రీమ్ కావాలి, మీరు అందరూ ఒకే వద్దా? మీకు ఏం కావాలని అడుగుతున్నాను నేను. ఎందుకు వచ్చారు? లగ్జరీ కార్ కావాలి. ఏం కార్ కావాలి పైసా? ఏం కార్ కావాలి? బెంజ్ కార్ కావాలా? వస్తుంది మీకు. నాకు వచ్చింది కాబట్టి వస్తుంది. సో వెస్టీజ్ లో పని చేస్తే ఏ డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ అవుతుంది, 100%. సో నేను అడిగే క్వశ్చన్ ఏముందంటే, వెస్టీజ్ లోకి మీరు ఎందుకు వచ్చారో మీకు క్లారిటీ లేకపోతే మీరు ఈ బిజినెస్ లో చాలా రోజులు ఉండలేరు. ప్రతి చిన్న విషయానికి మీరు నెగిటివ్ లో వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో వస్తారు, ఏ బిజినెస్ ఇది ఎడ వర్కౌట్ అవుతుంది. ఒక ఆయన ఇట్లాంటి బిజినెస్ గిల్లి చూసినా, ఇట్లా 10 మంది 10 రకాలు చెప్తే మీ దగ్గర డ్రీమ్ లేకపోతే మీరు పని చేస్తారా పని? సో డ్రీమ్ గురించి చూద్దాము. ఈ బోర్డు ఏమి ఇట్లుంది, క్లీన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ డ్రీమ్స్ అనేటివి క్లారిటీ వస్తేనే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. ఈ రోజు మనం అందరం భోజనం చేయట్లేమా? చేస్తున్నామా? మంచి బట్టలు కట్టుకుంటున్నామా? మంచి చదువులు చదివిస్తున్నామా? చేస్తలేమా? అరే ఇంకా మంచి ఏముంది, ఇలా ఇంకేం కావాలి? అన్నిటికన్నా ఉన్నాయి కదా మీ దగ్గర. లెగసీ అంటే మనకి ఏమంటారు, అడ్జస్టెడ్ లైఫ్ కావాలా, డ్రీమ్ లైఫ్ కావాలా అని అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో? డ్రీమ్ లైఫ్ లోకి రావాలి. మనం అందరం ఆల్రెడీ అడ్జస్టెడ్ లైఫ్ లో ఉన్నాము, అక్కడ నుంచి డ్రీమ్ లైఫ్ లోకి వెళ్ళాలి. అరే సైకిల్ నడుపుతున్నామంటే ఒక మోటార్ సైకిల్ కావాలి. ఎస్ ఆర్ నో? మోటార్ సైకిల్ నడుపుతున్నామంటే ఒక కార్ కావాలా? కార్ ఉంది అంటే లగ్జరీ కార్ కావాలా? అవునా కదా? సో మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడం కోసం వెస్టీజ్ లోకి వచ్చాం. ఇందాక ఇక్కడ ప్లాన్ చెప్పిన మధుకర్ సార్ ఉన్నారు. సార్ ఏమన్నారు, ఆయన ఫస్ట్ సాలరీ 18,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 16 సంవత్సరాలు కష్టపడితే ఆయన ఇన్కమ్ 1,00,000 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ వెస్టీజ్ లో 2 ఏళ్లలో ఆయన ఇన్కమ్ 1,20,000 వచ్చింది. సో అక్కడ అడ్జస్టెడ్ లైఫ్ నుంచి డ్రీమ్ లైఫ్ లోకి వచ్చింది ఆయన వెస్టీజ్ ఎంచుకోవడం ద్వారా. సో డ్రీమ్ లైఫ్ వచ్చింది కదా. సో మరి వెస్టీజ్ ఏం యూజ్ అయింది అంటే, ఒక వెహికల్ లాగా యూజ్ అయింది, ఒక బండి లాగా, ఒక గుర్రం లాగా, ఒక మోటార్ సైకిల్ లాగా స్పీడ్ గా పరిగెత్తడానికి. ఎస్ ఆర్ నో? అవునా కదా? మనందరికి కూడా అవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? సో ఇక్కడ కోరిక, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్, డ్రీమ్, కోరిక. తర్వాత తీరిక. చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక కారు కావాలని అనుకుంటాడు, కానీ ఎప్పుడూ ఆ కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాడు, చూడడు, దాన్ని టచ్ కూడా చేసేయాలి. ఎందుకంటే తీరిక లేదు, నా దగ్గర టైం లేదు. టైం లేకపోతే నువ్వు బిజీయా ఫెయిల్యూరా? సక్సెసా ఫెయిల్యూరా? సక్సెసా ఫెయిల్యూరా? ఫెయిల్యూరేనా? బిజీ ఉన్నాయి, చాలా బిజీ ఉండండి పని చేయడానికి. అది ఫెయిల్యూర్ ఎట్లా అవుతుంది?
సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. మళ్ళీ అట్లే అంటారు, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. నిజంగా ఫెయిల్యూరే కదా. అరే నీ తిండి నువ్వు తినలేవు, నీ ఫోన్ నువ్వు వాడలేవు, నీ పిల్లలకి నువ్వు ఎత్తుకోలేవు, నీ బట్టలు నువ్వు కట్టుకోలేవు. ఏం బిజీ అది? బిజీ అంటే ఫెయిల్యూర్, సక్సెస్ అంటే అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్. ఈరోజు శ్రీనివాస్ బర్త్డే మనం ఏ టైం అయినా లేస్తాడు, ఏది కావాలంటే తింటాడు. ఇప్పుడు జమ్మికుండా రావాలంటే నన్ను పోస్ట్ చేస్తారు, అలా ఆనందం వచ్చి నవ్వుకుంటూ ఆకు పాప. ఇప్పుడు నేను ఏ టైంకి ఇంటికి పోయినా నన్ను అడిగేటోడు లేడు. నా టైం నా కంట్రోల్లో ఉంది. ఎస్ఆర్నో ఒకవేళ నేను బిజీ ఉన్నా ఏం పరిస్థితి బిజీ ఉంటాయి. మీరు బిజీ ఉండడానిక పని చేస్తురా, ఫ్రీ అవ్వడానిక పని చేస్తురా? ఫ్రీ అవుదాం అనుకుంటురా లేదా? ఎస్ఆర్ నో? సో మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు జనాలందరూ మిమ్మల్ని టార్గెట్ చేసుకొని ఉంటారు. మీ పేరు చెప్పారమ్మా? విజయలక్ష్మి వచ్చింది ఇక్కడ అమ్మగారు. ఈయన వచ్చి ఇప్పుడు ఇంటికి పోతున్నామా? ఇంటికి పోయినప్పుడు డేగా కళ్ళు వేసుకొని చూస్తాయి 4 ఇంట్లోంతా. కామదికే కనిపెట్టారు. ఏంటి విజయలక్ష్మి అక్క ఎక్కడికో పోయేస్తున్నావు అంటారు అనగానే. చెప్పులు కూడా ఈరోజు మేడం పోయి కొడకాండి నేను మీటింగ్ కొట్టించిన. ఏం మీటింగ్ అది అంటారు. అదే వెస్టీజ్ అండి కంపెనీలో మీటింగ్ పోయినా చదువుకుంటా బాగా మీటింగ్ అని. ఓ వెస్టీజా, నిజంగా ఇట్లా అంటారు. ఓ వెస్టీజా. విజయలక్ష్మి మేడం భయపడుతుంది, ఎందుకంటే కొత్త మేడం తెలుగు ఆమెకి ఏం తెలియదు, భయపడుతుంది. ఏందమ్మా వెస్టీజ్ అని కింద పొడగండి అని. అది మా వాళ్ళు చుట్టాల, మా ఆడబిడ్డోళ్ళ, వదినోళ్ళ, కొడుకోళ్ళ, అత్తోళ్ళ, ఇంట్లో చెల్లెలోళ్ళ వాళ్ళ పిల్లోడు చేసి బంద్ చేసిండు. అవి నువ్వు ఇప్పుడు పోయినావా? ఇక విజయలక్ష్మి మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, బంద్ అవుతుంది. జనం వస్తారు మేడం. ఇక సార్ వచ్చి ఫోన్ చేస్తాడు. విజయలక్ష్మి మేడం అంత దూరం నుంచి వచ్చి ఇంటికి పోయిందా పోలేదా అని ఫోన్ తీసుకొని ఫోన్ కొడతాడు. మేడం ఒకటే ఫోన్ చేస్తాడు. ఫోన్ పోతుందా? ఎత్తుతారా మేడం? దీనికి 150 రూపాయల సిమెంట్ ఇటుక పిల్ల కడతారు. ఇక లేవాలి ఫోన్ మీదికి ఎత్తాం. ఇక మనోడికి గుగ్గులు కుడుతుంది, కుడుతాడు. వాళ్ళు ఇంటి పక్కన పడాలి. ఎట్లు ఆయన మేడం ఇంటికి పోయిందా పోలేదా? పోతే మేడం ఇంట్లో ఉంటుంది. ఏంది మేడం ఫోన్ ఎత్తుతలేవు, నీకు ఫోన్ చేస్తున్నా అంటాడు ఆయన. ఏం చేయాలి పోసా కాడిపోయినా ఏదో వెస్టీజ్ అంటే ఆమె ఇంత పొడుగా వెస్టీజా అని దెబ్బకు సరిచేరం పట్టింది. ఇక నువ్వు ఏమని అనుకో. కానీ ఇక రేపు నుంచి నాతో కాదు చేసుడా. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చింది ఎవరు వచ్చిరు? ఎవరు అందరు చెప్తలేరని మనం నేను ఒకటేసారి చెప్తే నేను మరోసారి అడగాను కదా, ఎందుకు నన్ను మీరు అట్లా వదిలిద్దామంటే చెప్పు. ఎవరి మీటింగ్ వచ్చిరు? ఎవరి ప్లాన్ విన్నారు? ఎవరు డ్రీమ్ గురించి తెలుసుకున్నారు? ఎవరు డిసైడ్ అయ్యారు? ఎవరు పని చేయాలని డిసైడ్ అయినారు? ఎవరు పని చేస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరి అకౌంట్లో డబ్బులు వస్తాయి? ఎవరి మాట వింటే డబ్బులు వస్తాయి? మరి ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఇక సక్సెస్ కావచ్చే. ఇక మేము చెప్పిన జోలం తక్కువాయే. ఎస్ఆర్నో? మీకు లెక్కలలో తప్పులు దొరుకుతున్నాయి అనుకోండి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? లెక్కల మాస్టర్ని అడగాలి. అవునా? అవును కదా. పోయి నేను ఇంగ్లీష్ సార్ని అడిగితే ఏమన్నాడు ఆయన? ఆయనకు వచ్చింది సార్ ఐ డోంట్ నో అంటాడంట. సో అంటే మీరు ఎక్కడ ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకోవాలా. రెండో విషయము, మీరు అందరు డిసైడ్ అయినారా వెస్టీజ్ చేయడానికి? ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారు కదా. సో నెక్స్ట్ మీరు పోయి ఏం చేస్తారు? బట్టలు ఉతుకునే బాగుంది ఒకటి కొనుక్కోండి. అవునా కదా? బట్టలు ఉతుకునే బాగుంది ఒకటి కొనుక్కోండి అంటాము. వాళ్ళు ఏమంటారు? ఈ బట్టలు ఉతుకునేది 350 రూపాయల డబ్బా కొనడం వల్ల విజయలక్ష్మి అంటే ఆమె ₹1 కోటి వస్తాయి అనుకో. ఈ 350ది కానీ ₹1 కోటి వస్తాయని వీళ్ళు అనుకుంటారు. వేరే వాళ్ళు అనుకుంటారా అనుకుంటారు కదా. మరి ఎట్లా చేయాలి సార్? నెత్తి వెళ్ళిపోతుంది. మరి ఎట్లా చేయాలి అంటే ప్రొడక్ట్స్ అమ్మొద్దు. మీరు ఏమైనా సేల్స్ మ్యాన్
మరి ఇంత ముదురు నేను కూడా ప్రోడక్ట్ ఇస్తా, కానీ అమ్మ నేను పోయి ఎవరైనా కొట్టవా అన్నారంటే నాకు చాలా ఈగో ఎక్కువ, నేను అసలు అనమాట మీకైనా కోసుకుంటారా నేనైతే అమ్మ. కానీ ఎదుటి వ్యక్తి అడిగితే ఇవ్వచ్చలే, అడిగేటట్టు చేసుకుంటా, వాళ్ళని అడిగేటట్టు నేను తయారు చేసుకుంటా తప్పిస్తా. నేను పోయి అవ్వాలి నాతో కాలేదు, అసలు కాలేదు. మీకు అర్థం కావాలని నాకు అర్థమైంది. మీరు సగం సగం సపోర్ట్ కొట్టినప్పుడు ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది ఏటో బాయ్, ఈ వాటర్ బాటిల్ ఉంది. రెండోది ఇగో ఈ ఫ్లవర్ బొకే ఉంది. ఈ వాటర్ బాటిల్ ఈ ఫ్లవర్ బొకే ఉంది. ఎట్లుంది ఇది? ఎట్లుంది? ఫ్లవర్ బొకే లెక్కనే ఉంది. మరీ పొడకండి, ఫ్లవర్ బొకే లాగానే ఉంది. ఎస్ఆర్నో. ఇప్పుడు నేను ఇది మీకు తీసుకొచ్చి అమ్మనిక ట్రై చేస్తున్నా. మేడం ఇది బొకే చూడండి ఎంత బాగుంది, గ్రీనరీ ఉంది, వైట్ పాట్ ఉంది, చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా ఏమంటారు మీరు? మంచిగా ఉంది, గ్రీన్ మాకు కూడా కనబడుతుంది, బాగుంది, మంచిగా ఉంది. కానీ మాకు ఇది మార్కెట్ లో దీని ప్రైస్ 400 ఉంది, కానీ 300కే ఇస్తున్నా మేడం. ఇది చాలా బాగుంది. మళ్ళీ మీ ఆన్సర్ ఏమంటారు? నువ్వు 200కి ఇచ్చినా మాకు వద్దు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మీ దగ్గర పర్ఫ్యూమ్ ఉందా? ఇది అమ్మడం కష్టమని అర్థమైపోయింది. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మనం అమ్మం అసలే. ఇది ఏంది మన దగ్గర ఉండే ప్రోడక్ట్? ఏంది ఇది? సార్ ఇది కొనండి సార్, 50 రూపాయలు కదా. ఎంత ఉంది? 80 రూపాయలు ఉంది సార్. జర కొను సార్. ఏంటంటే ఇది వాడని, నేను మనందే వాడతాను. ఆయన ఏది వాడాడు, కానీ మనకు మాత్రం జోలు చెప్తాడు. ఎస్ సార్ నో? ఇప్పుడు నేను అమ్మడానికి ట్రై చేస్తే వాళ్ళు నా దగ్గర వస్తారా, దూరం పోతారా? అందరు చెప్పాలా? దగ్గర వస్తారా, దూరం పోతారా? అంటే ఇప్పుడు నేను వాళ్ళని దొరకబట్టాలంటే ఏం చేయాలి? పరిస్థితి ఏం చేయాలి? ఇగో ఆ సార్ ఆయన చూస్తుంటాడు కదా నన్ను, ఇక కొట్టుడే ఇక పోతా. ఏం సార్, ఏం సంగతి, ఏం కదా సార్? సరే మంద బాగా జేబులో బయటికి అంటాడా? ఎస్ సార్ అంటాడా? కొంతమంది ఇట్లా అంటాడా అన్నాడా? నేను చెప్పే జోలు వింటాడు, కానీ ఆయన మనసు ఏడు ఉంటుంది, జోలు ఉంటుంది. ఎస్ సార్ అది బయట తీరా అన్న ఒకసారి అది ఎందుకు చూస్తాం. కోళ్ళను పట్టుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పరిగెత్తి మోకాళ్ళ చిప్పలు వలగొట్టుకొని దొరకబట్టడం, లేదంటే కుర్చేసుకొని కూర్చొని గింజలు వేయడం, పిలవడం. ఏది ఈజీ? ఏది ఈజీ? గింజలు వేయడం ఈజీయా? అంతేనా? మరి మీరు గింజలు వేస్తారా, ఊరుకులాడతారా? ఇది రెండో పద్ధతి ఏదైతే ఉందో ఇది మన పద్ధతి. సో బిజినెస్ ఎందుకు పెద్ద బిజినెస్ అవుతుంది, ఎందుకు మనం బిజినెస్ లో గెలవలేకపోతున్నాం అంటే ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం మనకు తెలియట్లేదు, అందుకే మనం వెనక్కి పడిపోతున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి బాగుందా బాగాలేదా? నువ్వు వాడు. మన ఇంట్లో ఒక ర్యాక్ ఉంటుంది కదా, సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ లో వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని నింపిన తర్వాత మీరందరూ మామూలుగా నింపి ప్రొడక్ట్ లో అలంకరణ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇన్ని బంతి పూలు, ఇన్ని పూలు చల్లుతారు. కానీ నేనేం చేస్తా అంటే ఆ ప్రోడక్ట్ అంతా పెట్టి ఇంత పేపర్ మీద రాస్తా, డోంట్ టచ్ అని రాస్తాను, కనిపిస్తా. డోంట్ టచ్ అంటే ఏంటి? ఇవి ముట్టుకోవద్దు అని. ఎందుకు అంటే అది నా ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో? జనానికి ఏదైతే నువ్వు చెయ్యకంటాడో వాడు అదే చేస్తాడు. అవునా కదా? నువ్వు పిల్లలు అరే రిమోట్ రా పలుకుతాను పట్టడం, నువ్వు పలుకు అనలోపై కొడుతున్నాడు, వాడు ఏమనేసుకుంటాడు, వాడు రిమోట్ ఏదని వాడేసిపోతున్నాడు బయట. ఉల్టా చేయాలి కొన్ని పనులు. సో ఇప్పుడు జనాలు అంటారు, మీరంతా బ్యాగులు ఎత్తుకొని బయట పోతుంటే ఇంకా చూడమ్మా పోతుంది బ్యాగ్ వేసుకొని, ఇక రాత్రి అయితే చూడు ఇక ఇంటాయనకి అన్నం వండకున్నా సరే, పిల్లలకు పోబెట్టకున్నా సరే, ఇక పోతుంది పొద్దుగాల సాయంత్రం. అంటురా అంటలేరా? తప్పుడు చేస్తారు. అంటురా అంటలేరా? అనకపోతే తప్పు, అంటే తప్పు లేదు. ఎందుకు చెప్పాలా?
విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి తప్ప ఎక్కడైనా విమర్శించటువంటి విగ్రహాలు లేవు. అవునా? ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి వీళ్ళందరూ ఎట్లా హైలైట్ అయినారు? వాళ్ళు బయట వచ్చినప్పుడు వాళ్ళను కూడా ఇట్లానే విమర్శలు కురిపించినారు. వాళ్ళు పట్టించుకోకుండా ముందు వచ్చినారు. అందుకే ఈరోజు వాళ్ళు మహారాణులు అవుతారు. అవునా? ఈడ మీ అందరూ కూడా మహారాణులు అవుతారా కాదా? ఒకవేళ ఏమోసారి ఇప్పటికి ఇన్ని రోజులే స్టార్ట్ అయ్యి మాకు ఎవరు వస్తలేరు, మాకు ఎవరు అంటలేరని చెప్పి హైదరాబాద్ నుంచి బస్సులు కట్టిపిస్తా, జనాలను లోపొచ్చి మిమ్మల్ని అనిపిస్తా. మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని తిడుతుండాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు తిడుతున్నా, వాళ్ళ బస్సు ఎక్కి హైదరాబాద్ వస్తారు, వాళ్ళు కూలి కట్టిస్తాను. చేస్తారనో అట్లా అనకుండా ఉన్నారు ఎవరైనా? ఎందుకు మీకు ఇవన్నీ బేసిక్సే మాట్లాడిపోతున్నా అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, సో ఎవడు వచ్చినా ఏం చేసినా మీకేమైనా అవుతారా? ఎస్ సార్ నో? మీ అల్టిమేట్ ఆలోచన ఎట్లుండాలంటే, అడవిలో పులిని పట్టడానికే పోతుండాలి. ఇప్పుడు అడవిలో మీరు వేటకి వెళ్తున్నారు అనుకోండి, పొద చెప్పడైతే మీకు భయం అవుతుందా కదా? ఎందుకు ఎందుకు నాకు వినబడుతున్నాయి ఇక్కడ ఇంకా అక్కడే ఏమన్నారు నాకు అర్థం కాదు. పొలాలు కదిలింది అనుకోండి విజయలక్ష్మి మేడం, మనం ఎందుకు భయపడతాం? పోయమ్మ లోపల నుంచి వాళ్ళు పులికిల్లి రాగల అని భయపడతాం. అవునా? అప్పుడు నీ టార్గెటే పులిని తీసుకురానికి పోయేటట్టుంటే కాళ్ళ సందులోంచి కుందేలు పోతాయి, పక్క నుంచి జింకలు పోతాయి అనుకుంటే ఈ టార్గెట్ మనం కాదు లేదా పక్క చదువురంటే సార్ మీ టార్గెట్ కూడా పెద్ద ఉండాలా? సార్ నాకు వెస్టీజ్లో 10,000 వస్తుంది కాదు సార్ అంటే నువ్వు చెయ్యొద్దు. వెస్టీజ్ 10,000 కోసం నువ్వు వెస్టీజ్కి వస్తే నువ్వు వెస్టీజ్ చెయ్యొద్దు. 20,000 కోసం నువ్వు వెస్టీజ్కి వస్తే వెస్టీజ్ చెయ్యొద్దు. నువ్వు 50,000 రూపాయల టార్గెట్ పెట్టుకొని వెస్టీజ్లోకి రా. 1,00,000 రూపాయలు సంపాదించుకుంటారా గోల్ పెట్టుకొని పని. నేను కారు ఉంటాను ఆలోచనతో నువ్వు పని. సో 10,000 అనేది ఏదైనా బయట పని చేస్తే కూడా వస్తున్నాయి. ఎస్ సార్ నో? దానికి డ్రీమ్ అవసరం లేదు, ఏదో పొజిషన్ వస్తాయి పైసలు. కానీ ఇలా గెలవాలంటే డ్రీమ్ కావాలి. అవునా కదా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మంచిగా చదివేయాలనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారా? మేడం నన్ను కోపం కావాలి మేడం. విజయలక్ష్మి మేడం అవతల పడుకున్న మేడం అంటున్నా, మేడం అయిపోతున్నాయి సార్, మేము చేస్తున్నాం సార్ అనుకుంటున్నాం. సో ఏమనుకో. సో ఎందుకు చెప్తున్నా మీకంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కూడా వెస్టీజ్ బిజినెస్ గురించి ఐడియా ఉంది. ఎస్ సార్? మీరు మీటింగ్ విన్నారు, తర్వాత మాతో ఎక్కడెక్కడ లేని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఇందులోనే ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశారు, చాలా పెద్ద బిజినెస్. ఎవరో ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇది సెట్ అవ్వడానికి డిసైడ్ అయిన లీడర్స్ 3 ఉన్నారని చెప్పారు కదా, లక్ష్మణ్ గారు, రాధిక గారు అండ్ శారద గారు. ఇప్పుడు ఈ 3 వదిలేస్తారా? ఇంతమంది పోయినా హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేస్తారు, లేకపోతే అమెరికా పోయి చేస్తారు. వదిలేసేటోళ్ళు అయితే ఇక ఈ రోజు ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతనే మనం అందరం వచ్చినాం. అవునా కాదా? ఇప్పుడు కమింగ్ ఏదైతే 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బెంచ్ కార్ కొంటారు, లేకపోతే లక్షలలో ఇన్కమ్ సంపాదిస్తారు, లేదంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు. కానీ మనం మాత్రం చూసి వదిలేస్తాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మనం ఒక ఫంక్షన్ పోయినాం అనుకోండి, ఆ ఫంక్షన్ లో వాళ్ళు ఎట్లా వస్తారు, మనం ఎట్లా పోతాం? వామ ఎవరు రాయలు శారదా మేడం అంట, రాధిక మేడం, ఎదురు మీరు పెద్దకాలు తిరిగి వాళ్ళకి ఆ పెద్దకాలు వెస్టీజ్ నుంచి వచ్చిందిలే. అప్పుడు మాకు కూడా చెప్పిరారు కానీ మేము కూడా ఇల్లే. అప్పుడు పక్కన ఉన్న మన పిల్లలే పోతారు పట్ట పడమని ఏమంటానండి, డ్రీమ్ లైఫ్ లో ఉండాలంటున్నాను నేను. సో డబ్బులు కావాలా? డబ్బులు లేకపోతే వాల్యూ ఉందా? నా బిరుదులు చాలా ఉండేవి బిఫోర్ వెస్టీజ్. సో నేను ఫంక్షన్కి వెళ్తే అందరూ నన్ను శ్రీనివాస్ ఎలా ఉన్నారు అంటున్నా, బాగున్నా బాగున్నా బాబాయ్ బాగున్నా మామ అంటుండే. కానీ ఎప్పుడైతే పక్కకి జరగగానే వెంటనే నా వెనకాల సెట్ అయి చేస్తుండే, అరే ఇంతసేపు చెప్పిన కదా వాడు ఎవడో అలాగే వీడియోలు కూడా అంటున్నాడు. అవి నా బిరుదులు ఒకప్పుడు. సో ఏమైనా ఈ భూమి మీద పని చేతగానుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడెవడు
మా తల్లిదండ్రులు ఫుడ్ పెడితే తిని అరిగించుకోవడానికి బయట తిరిగేటోడు ఎవడు? నేనే. వాళ్ళ అన్న పని చేస్తే డబ్బులు ఎత్తుకోపోయి తిని తాగి తిరిగేటోడు ఎవడు? నేనే. ఎందుకు నా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు, ఏమి లేవు. నేను అనుకూలంగా దొరికా జనానికి, కాబట్టి నా పైన విమర్శలు కురిపించాను. ఈరోజు శ్రీనివాస్ బట్టమాన్ అంటూ ఫంక్షన్కి వెళ్తే 10 నిమిషాలు పోయి వస్తున్నాను, ఎక్కువసేపు ఉన్నాడు. సీదా పోయినా, స్టేజ్ మీద పోయినా, కవర్ చేతిలో పెట్టినా, కంగ్రాచులేషన్ చెప్పినా, మళ్ళీ వచ్చి కారు అవసరం ఇంటికి వచ్చిన. ఒకప్పుడు జనాలు నా గురించే మాట్లాడుతున్నాడు, ఇట్లా వీడే ఇట్లా. సరే అప్పుడు మాట్లాడుతున్నారంటే ఓకే, కానీ ఇప్పుడు కూడా మన గురించే మాట్లాడతారు. ఆ రోజేమో ఏం లేవు కాబట్టి తిట్టినారు, ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి వీడురా నాన్న మేము ఎన్ని తిట్టుకున్నా తిట్టుకోకుండా పోయినా ఈరోజు వీడు మా రోడ్డు మోడల్ అవుతుంది. మా కారణాలలో ఎవడైనా బెంచ్ కార్ అనేటోడు కొన్నాడంటే అది మా వాడే చెప్తారు. పెళ్ళిళ్ళకి ఒకప్పుడు మాకు ఇన్విటేషన్ పత్రిక ఇవ్వాలంటే రాకపోతుండే, ఫోన్లో వాట్సాప్లో పెట్టి పెళ్ళుంది రాదు అంటుండే, వస్తేరా లేకపోతే లేదు అన్నట్టు లెక్క. కానీ ఇప్పుడు కథ ఏం మారిందో తెలుసా? ఇప్పుడే దేవుడికి పోయి అర్చన చేపించి దేవుడి కాడ ఆ పత్రిక పెట్టి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు నీట్ కార్డు ఎన్నికనే వస్తున్నాం, మీరు కంపల్సరీ రావాలి. ఏం మారింది? శ్రీనివాస్ బర్త్డే మారిందా అండి? మరి ఏం మారినాయి? ఇంటి ముందర కార్లు మారినాయి. ఏం మారింది? కిరాయిల నుంచి సొంతం ఇల్లు అయింది. ఏం మారింది? జేబులే చిల్లర పైసలు లేనోడు ఇలా చిల్లర వెళ్తాడు బయట. మారిందా మారలేదా? నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు మావోడివి, నీ దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఎవడివో మాకు తెలియదు అంటారు జనాలు. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటావా, నీ గురించి నువ్వు పని చేస్తావా? మళ్ళా చెప్పాలి, నీ గురించి పని చేస్తారా, వాళ్ళ గురించి ఆలోచిస్తారా? చాలా మంది అనుకుంటారు, సార్ ఎట్లా మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఇంతగానగా, నాకు ముఖమాటం అవుతుంది, ఎట్లా మాట్లాడాలో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎట్లా అనుకుంటారో ఏమో అని నాకు ముఖమాటం అనిపిస్తుంది. అరే వాళ్ళు నాకు అనిపించరా? కానీ నాకు ఒకటే అనిపిస్తుంది. ఏమనిపిస్తారంటే అరే వీళ్ళంతా నా వాళ్ళు రా, నేను ఈ బిజినెస్ చెప్పకపోతే ఏమైపోతారు అని చెప్పి అనిపిస్తుంది. ముఖమాటం అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది, ఏమనుకుంటారో అని మీరు అనుకుంటారు, ఏమైపోతారో అని నేను ఆలోచిస్తున్నా. అందుకే ఇలా పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. ఈ ఆలోచన మీరు కూడా చేయగలిగితే చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు. సో జీవితంలో లేనివి కావాలంటే చెయ్యని పనులు చేయాలి. చేస్తున్న పనులే చేస్తే వస్తున్న రిజల్టే మనకు మళ్ళీ రాగలదు, కొత్త రిజల్ట్ రా. ఈరోజు మీరేదో జాబ్ చేస్తున్నారు, 10 ఏళ్ళు అవుతుంది జాబ్ చేయబట్టి, అదే జీతం వస్తుంది కానీ జీవితం ఏమైనా మారుతుందా? మారుతుంది అంటే నేను మీకు గులాంగిరి ఏరిక రెడీ ఉన్నా. ఇవాళ 30 ఏళ్ళ నుంచి జాబులు వేస్తూ ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి జాబులు వేస్తూ ఉన్నారు. మారిందా ఏమైనా జీవితం? కానీ 20 ఏళ్ళ నుంచి జాబులు చేసే వ్యక్తి పార్ట్ టైంగా 2 గంటలు రోజు పనిచేస్తే 2 ఏళ్లలో 1,20,000 సంపాదించిన వ్యక్తి డాక్టర్ మధుకర్. 16 ఏళ్ళు పనిచేస్తే మారిన జీవితం, 2 ఏళ్ళు పార్ట్ టైం చేస్తే జీవితం మారిందా మారలేదా? 5 సంవత్సరాల ముందు ఎవ్వడు మనోడు కాడు, వీడు మనోడే కాడు అనుకున్నాడు ఇలా మొక్కుతున్నారు అంటే ఇది బీ బిజినెస్ వల్లనే. ఈరోజు చాలా మంది, నేను మీ అందరు కూడా చెప్పిపోతున్నా, మీ ఆలోచనలు చాలా గొప్పవి. మీ ఆలోచనలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, పక్కోడి ఆలోచనలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. పక్కోడు ఏమనుకున్నా మీకు అక్కర్లేదు, వాడు చచ్చిపోయినా మీకు అక్కర్లేదు. మీ ఆలోచన ఏమున్నది, మీ డ్రీమ్ ఏమున్నది, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు డిసైడ్ అవుతున్నారు. సో దాని మీద మాత్రమే మీ ఆలోచన చేయండి. ఆర్ యు రెడీ? ఎవరైనా మీకోసం ఇంకేదైనా మాట్లాడతారో మీరు ఎదురు మళ్ళీ మాట్లాడతారా? ఇది నాతో కూడా కాదని వదిలేస్తారా? ఆన్సర్ ఇస్తారా? వదిలేస్తారా? ఆన్సర్ ఇస్తారా? వదిలేస్తారా? సో చాలా మందికి నేను చెప్తా ఉంటాను, వెళ్ళిపోతుంటాను బిజినెస్ గురించి. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ వినేవాళ్ళు సక్సెస్ అవుతారు, మనకు తెలిసిన విషయమే. వినని వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో దీనికి ఒక చిన్న మాట చెప్పి నేను ఇంకా నుంచి క్లోజ్ చేస్తా, ఎక్కువ మీడియాన్ని తీసుకోను.
సో జీవితంలో ప్రతి ఒక్కరికి పెళ్లి ఒకసారి అవుతుంది సార్. కొంతమందికి గ్రహాలు అనుకూలించకపోతే 2 సార్లు అవుతుంది. ఇంకొకసారి అంటే ఇక పొరగటంతో చేసేది కదా, డిఫరెంట్ ఉంటాయి. సో పెళ్లి చూపులు అనేది ఒక చాలా మెమొరీ కదండి. జమ్మికుంటలో పెళ్లి చూపులు చూసి రాత్రులు లేదా? మాకేం పెళ్లి చూపులు డైరెక్ట్ అటాక్ నిజమండి. నిజంగా డైరెక్ట్ పోయినాం, పెళ్లి చేసుకుని వచ్చాం. పెళ్లి అయింది, అరేంజ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ కాదు, మా మేనమామ కూతురు అమ్మాయి. ఇంకేం పెళ్లి చూపుతుంటారు. సో విజయలక్ష్మి పొట్టులు అవుతుంది. అడుగులు వెళ్ళిపోయినా. సో కదా పెళ్లి చూపులు అందరికి తెలుసు కదా. సో అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని చూసుకొని వస్తారు. తర్వాత అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చూసుకొని వస్తారు. అది కథ వేరే లెవెల్ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అబ్బాయి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. సో అమ్మాయి వాళ్ళ మదర్ అందరికి వాటిచ్చినప్పుడు అంటే నాకు సిగ్గు అవుతుంది, నేను ఏం నువ్వే ఇచ్చినప్పుడు అని చెప్పింది. సరే ఎవరో చుట్టాలు తీసుకుపోయి ఇచ్చేసి వచ్చారు. తర్వాత ఛాయ్ తీసుకుపోయాలి. ఆ ప్లేస్లో కూడా వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళట్లేదు అని చెప్పి సరే వాడు కూర్చోలే, నేను ఛాయ్ ఇస్తాను అని చెప్పి తీసుకుపోయి అమ్మాయిని కూర్చోబెట్టి అందరికీ ఛాయ్ ఇస్తున్నారు. ఛాయ్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరో కూడా అడగాలి కదా, పెళ్ళికొడుకు ఎవరైనా చూడాలని చెప్పి. సో ఒక ఆయన అడిగింది, ఎవరయ్యా పెళ్ళికొడుకు ఇలా అంటే, ఇదిగో ఆయన చూడు ఆయన అని చెప్పినారు. చెప్తే సరే అని పోయి ఇక ఇప్పుడే ఎందుకు చూడాలి ఆయన నీకు, ఆడు పోయినాక ఛాయ్ తీసుకునేటప్పుడు చూద్దాంలే అని డిసైడ్ అయినారు అమ్మ. డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి ఆయన ఛాయ్ వేయడానికి పోయి ఇస్తూ అట్లా తలకాయ ఎత్తి ఆయన నీకు చూసింది. ఒక్కసారిగా కళ్ళు తిరిగినవాడు. మరి అమ్మ చేతల్లో పెళ్లి చూపులకు పోతే కళ్ళు తిరిగి పడిపోతారా? పడిపోతారా? పడిపోరు కదా. పడిపోయింది. ఏంద్రా ఏమైందంటే లోపల తీసుకోవడం అని తీసుకోవడం రావని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నకి సైడ్ చేస్తుంది. చాలా పొరపాటు. ఎందుకు రా అంటే, అరే అమ్మాయి వాళ్ళ అమ్మకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోపాయి వద్దు మనకి సంబంధం అనుకుంటారు. సరే వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళ మదర్కి వాటర్ కొట్టి లేపి ఏమైంది అసలు, ఎందుకు కింద పడినావు, చుట్టాలంతా వాయి వచ్చినోడు వాయి అంతా ఆగమాగం అయిపోయి ఏమైంది అసలు, ఎందుకు కింద పడ్డావు. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట, వాళ్ళు ఉన్నారా పోయినారా? ఉంటారా ఇక వాళ్ళు, ఇక నువ్వు చేసిన పని కాదు, ఇంకా ఉండరా పోయిరాదు, వాళ్ళు పోతే పోయి నువ్వెందుకు కింద పడ్డావు చెప్పు. సో అప్పుడు చెప్పినామా, 20 ఏళ్ళ ముందు నన్ను చూడడానికి వచ్చినోడే సో వాళ్ళు చూసే వరకే కళ్ళు తిరిగి కింద పడుతుంది. మరి ఏం చెప్తుంది ఇవాళ స్పీచ్ నేను చెప్పిపోతున్నాను. ఆల్రెడీ మీ అప్లైన్ లీడర్లు చెప్పారు. ఎస్ఆర్లో నేను చెప్పిపోతున్నా, అవునా కాదా? శ్రీనివాస్ చారి గారు చెప్పిపోతున్నారు, అవునా కాదా? మరి ఇవాళ జాయిన్ కావాలా కావద్దా? కావాలా వద్దా? రావాలా వద్దా? రాకపోతే ఈ పెళ్లి కొడుకు సమేత ఇద్దరు కథ గుర్తుపెట్టారు. ఎస్ఆర్లో ఇంకా 4 రోజులు అయినాక మా పాప వచ్చారు ప్లాన్ ఉంటుంది జనరల్ కావచ్చు. సరే దాన్ని కూడా రెడీ ఉంటాను. 4 ఏళ్ళు లోపు ఇప్పటికే చెప్తుంది నూనె వాడిని చూడగలుగుతుందంట. స్కూల్కి వెళ్ళి అన్న టీచర్కి ఏదో చున్నీకి ఏదో ఇంక్ మార్క పడితే డైరెక్ట్ పోయి మ్యామ్ అన్నాను, చెప్పు అని అంటే, మీ ఇంక్ పోతుంది, మా దగ్గర లిక్విడ్ ఉందని చెప్పి. ఏం లిక్విడ్ ఉంది, ఏం పోతుంది, ఈ ఇంక్ మనకి వెళ్ళిపోతుంది అని చెప్పినాను. యూకేజీ పాప చెప్పిందంట, అదేంటి అట్లే పోతాను, లేదా మా దగ్గర పోతుంది, మీ దగ్గర మా దగ్గర పోతా అంటున్నాను. ఎంత కాన్ఫిడెంట్ అంటే అసలు ఈ అమ్మాయి తయారు చేసింది అన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఆమె సర్లేనా నేను మాట్లాడతానని చెప్పి మా మిస్సెస్కి కాల్ చేస్తాను. సో ఏంటండి శక్తి మీ స్కూల్ వచ్చింది, ఇంక్ మార్క్ చూసి ఏదో చెప్తుంది, ఏదో లిక్విడ్ ఉంది, నేను కావాలంటే నేను తీసుకొస్తా ఉంటుంది. సో ఇవ్వంటుంది ఏంటండి అది అంటే, సో మేము బిజినెస్ చేస్తాం నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులో ప్రోడక్ట్ ఉంటుంది, ఇంక్ మార్కెట్ చాలా అవలీలో వెళ్ళిపోతుంది. సో నేను వచ్చి కలుస్తూ ఉండండి, ఫీజు పే చేయడానికి వస్తున్నా అని చెప్పేసి కల్పించుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి అదే పక్కన వెళ్ళిపోయి 10 minutes ప్లాన్ చెప్తే ఈరోజు సిల్వర్ డైరెక్టర్ ఉన్నా.
చేస్తున్నారు? ఎస్ ఆర్ నో? మనం 2 నిమ్మకాయలు కూడా పెట్టేస్తాం. చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఎంత ఈజీ పని ఇది. నేను వాడుతున్నా, బాగా అనిపించింది, మీరు కూడా వాడండి, సూపర్ ఉంటుంది అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం అమ్ముతున్నామా ఇక్కడ? రెండోది, ఒక వ్యక్తి నో అని అనుకోండి, పరిచయం అవ్వాల్సిన అవసరం ఉన్నదా? అవసరం ఉన్నదా? ఇష్టం వాడు ఏదైనా అంటాడు, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి, దానికేముంది? ఒకసారి నో అని అన్నారు, నేను నో అన్నా గట్టిగా ఉండిపోవాలా? ఇంకొకసారి తయ్యన్న కాదు. మరి ఏమైతుంది నో అంటే? ఎవడో ఒకడు అది వాడికి ఇష్టం లేదు, వాడికి వెతికాలో ఇష్టం లేదు కాబట్టి నో అన్నాడు. వాడి ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి నో అన్నాడు. డబ్బు సంపాదించుకోవడం ఇష్టం లేదు కాబట్టి నో అన్నాడు. వాడు నో అంటే మీకేమైంది? మీకు ఇష్టం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? రోజు 10 మంది నో అన్నట్టు పని చేయండి. రోజు 10 మంది నో అనాలి. మీరు పని చేస్తే రోజు 10 మంది నో అనాలంటే ఎంతమంది చెప్పాలి? ఎంతమంది చెప్పాలి? ఎంతమంది చెప్పాలి? 30-40 మంది చెప్పాలా? చెప్పేంత కథ ఉన్నదా మీ దగ్గర? ఉన్నదా? చూసామా? మళ్ళా నేను ఇక్కడికి వచ్చే లోపు ఒక పని చేద్దాం. సరే, ఇది కాదు, మీరు మీటర్, బట్టలు వచ్చే మీటర్ ఉందా? బుక్ షాప్ లో దొరుకుతుంది, 30 రూపాయలకు దొరుకుతుంది, తీసుకురండి. ఒక చిన్న డబ్బా పెట్టుకోండి ఇంట్లో. ఈరోజు పొద్దుగాల బయటకు వెళ్తున్నారు కదా, నైట్ వచ్చేంత వరకు ఎన్ని ప్లాన్ చెప్తారో చెప్పండి. అతను మనస్ఫూర్తిగా నో, ఇది నేను చెయ్యాను కరాఖండిగా చెప్పినారంటే 1వ నెంబర్ని కట్ చేసి అందులో వేయండి. ఇంకొక వ్యక్తికి చెప్పినప్పుడు నో అంటాడు కదా, 2వ నెంబర్ కట్ చేసి అందులో వేయండి. అది ఎప్పుడు నో, ఎన్నో నెంబర్ కాడ నో బాక్స్ లో పడినప్పుడు మీ ఇన్కమ్ 50,000 వస్తుందో చెక్ చేయండి. నేను చెక్ చేసా. నా 14వ నో నెంబర్ వచ్చినప్పుడు నా ఇన్కమ్ 64,000. 14 మంది నో చెప్తే నాకు 64,000 వచ్చింది. 22 మంది నో చెప్తే నా ఇన్కమ్ 1,92,000 వచ్చింది. 50 మంది నోస్ వింటే నా ఇన్కమ్ 5 లక్షలు అయింది. 5 లక్షలు. ఫోటోలు సపోర్ట్ చేతులు నా కోసం ఫోటోలు నా చాలా డిగ్రీ ప్లేస్ లేదు, ఏడ పెట్టుకోవాలి వద్దు. క్లాస్ ఎందుకు కొడతారో తెలుసా మీకు? ఎందుకు? అప్రిసియేషన్ చేయడాక. ఎందుకు? ఎలా? అయ్యో మీరు ఉత్తరే ఇంట్లో చదువుకుంటే కబడ్లు అమ్ముతే మరి తెలియదు ఎట్లా మరి? తెలియదు కదా. సో భగవంతుడు సృష్టి చూడండి, కాళ్ళలో పాదము, తర్వాత అరచేతి. ఈ అరచేతి, కాలు, పాదం ఉంటుంది కదా, ఈ పాదంలోనే మన నర్వ్స్ అన్నింటికి లింకప్ అయి ఉంటాయి. కాళ్ళు, చేతి. కింద మీరు చూడండి, ఒకప్పుడు వెనకంట ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచేటోళ్ళు మన తాతలు, అవ్వలు, అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు, అవునా? కానీ చెప్పులు లేకుండా బయటకు వెళ్తున్నామా? కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని కూర్చున్నారు. సగం నరాల బంద్ అయితే పని చేస్తుంది. మిగతా అది అప్పుడు ఎప్పుడు పని చేయాలా, పొరకడ వంటి ఊకాల వంటి చేస్తే కొంచెం ఇవన్నీ కదిలి జరంత పని చేస్తే ఊకేటోడు ఇప్పుడు గాలి కొడుతూ పోతుంది. ఇప్పుడు అది కూడా చూస్తున్నాం, అవునా? మిషన్ ఆన్ చేసి గాలి కొడితే ఈ బంతిపూలన్నీ అమ్ములో పోతుంది, ఊకాల్సిన పని లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే చేతులు, కాళ్ళు సచ్చు పడిపోయేదానికి పరిస్థితి ఉంది. ఎవ్రీడే ఎక్సర్సైజ్ లేక, మనకి టచ్ చేయక. ఈ క్లాప్స్ అనేది కూడా చాలా మంది క్లాప్స్ చేసినట్టు ఇట్లా కొడతారు. సాల్పాటు ఆయన కొడుతున్నాడు, ఇట్లా కొడతాం. దీనివల్ల మీరు కొట్టకపోవడమే పెట్టారు. క్లాప్స్ ఎక్కియాలో తెలుసా మీకు? ఇంకా కొంతమంది కొడుతుంది చేతులు ఉన్నాయి కదా,
ఈ రెండు చేతులు ఇట్లా పెట్టండి, ఇట్లా సమభాగంగా పెట్టండి, ఇక్కడ కొట్టండి, ఇట్లా కొట్టండి. గట్టిగా గట్టి కొట్టాలి. జల్లు అంటున్నాయా? ఇప్పుడు మీ రక్త ప్రసరణ బాగా జరుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఇదే క్లాప్స్ తీసుకుపోయి పోదాం మన బలాలో కొడుతున్నాం. ఆ రోడ్డు మీద ఆ బొమ్మ కాడ 5 రోజులుగా స్టాచ్యూ, ఆ స్టాచ్యూ కాడ కొడదాం బాగా. కొడతారా? కొడతారా అండి? ఎందుకు కొట్టారు? వాడు ఏమనుకుంటాడు? క్లాప్స్ కూడా వాడు ఏమనుకుంటాడు? ఎస్ఆర్లో కానీ అవకాశం ఉన్నది ఇక్కడనే కదా. ఎస్ఆర్లో ఈ అవకాశాన్ని వాడుకోవాలా వద్దా? వాడుకోవాలా వద్దా? ఏదో ఒకసారి వాడుకోరు మరి. మన పద్ధతి పాత పద్ధతి కాదు. మనం నేను చెప్పినట్టుగా 100 ఏళ్ళు మీకు ఆయుష్ ఉండాలని భగవంతుడు కోరుకుంటాను. 100 ఏళ్ళ ఆయుష్ నీకు ఇవ్వాలని నేను కోరుకుంటా భగవంతుడు. సో జీవితంలో ఒకటే చెప్పిపోతాను, హ్యాపీ ఉండండి, కష్టపడండి, పక్కోడి మాటలకి ఎప్పుడు మీ చెవులు ఇవ్వకండి. సో మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళని నమ్మండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోగలరు. సో ఇక్కడ ఒకటే చిన్నది, ఎప్పుడైనా సరే మీ ముఖంలో ఏముండాలి? చిరునవ్వును నిర్మించాలి. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం నా నోటితో నేను అన్నాను. సో యోగులు ఉన్నారా, భోగులు ఉన్నారా, రోగులు ఉన్నారా, మీకేవాళ్ళు లేదు. ఇప్పుడు నేను ఇంతసేపు నుంచి నేను మాట్లాడితే మీకు మంచి అనిపించిందా? అనిపించలేదా? అరే మీకు తెలిపి మాట్లాడితే బాగుంది అనిపించిందా? అనిపించలేదా? ఒకవేళ నేను ముఖం మార్చుకొని నా పేరు ఇది అని చెప్పినాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఏదో ఒక దేవుని ఫోటో వెతుక్కొని అయితే ఫోటో చూసుకొని స్వామి స్వామి ఈ డోర్ తొందరగా హైదరాబాద్ పోతున్నారా అంటారా? అనరా? అది మీకు కూడా వర్తిస్తుంది సార్. నవ్వితే మీకు అది వర్తించదు, నవ్వకపోతే మీకు కూడా వర్తిస్తుంది. నవ్వుదామా? నవ్వుదామా? లేదు సార్ నవ్వు అంతేనా? నవ్వేనా? అరే నవ్వడం కూడా నేర్పిస్తాను. నవ్వుతే 400 రకాలు నవ్వుతే 4000 రోగాలు కూడా వెళ్ళిపోవాలి బాడీ నుంచి. అట్లా నవ్వాలి. మా పరిస్థితి అడిపడి నవ్వుతుంటాం. అదే నవ్వమన్నాం కదా. సో చేద్దామా? రెడీ? ఎంతమంది రెడీ ఉన్నారు? ఈ రోజు నుంచి 600 అయినా 150 అయినా సరే నేను ఖచ్చితంగా వెస్టీజ్ టైం ఇచ్చి తీరుతాను. వెస్టీజ్ బిజినెస్ ని బిల్డ్ చేసి తీరుతాను. నేను కూడా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తా. నేను కూడా ఒక కార్ కొనుక్కుంటా. నేను కూడా నా డౌన్లైన్ గెలిపి ఇంకా పని చేస్తా అని చెప్పి అనుకుంటున్నారు. ఎంతమంది? ఆర్ యు రెడీ? రెడీ? అలా ఎప్పుడు రావాలి? నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఈ రోజే. ఇలా నా కడుపు నిండలేదు, ఎంత అయిపోయింది.